నమస్తే. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసం అంటేనే మహిళలకి ప్రత్యేకం, అందులోనూ శ్రావణ శుక్రవారాలంటే ఇంకా ప్రత్యేకం. మరి ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మన అభిరుచి కూడా స్పెషల్ గా ముస్తాబై రెడీగా ఉంది, స్పెషల్ వంటలతో. మరి రాజుగారు అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. మరి గుమగుమలాడే వంటలతో మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు స్టార్ట్ చేసేద్దామా? నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? ఒక కాంబినేషన్ లో ఒక కర్రీ చేస్తున్నానండి, కాజు మటర్ పన్నీర్ అండి. మూడు కాంబినేషన్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ గా గ్రేవీ వచ్చేసి కూడా కాజు పేస్ట్ తీసుకుంటున్నాం. ఓకే. కొంచెం లైట్ మసాలా టచ్ ఉంటుంది, బాగుంటుంది, అంటే కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. ఓకే ఓకే. మరి కాజు మటర్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాజు మటర్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ఈ డిష్ కోసం ఏంటంటే మనం కనీసం ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు జీడిపప్పు మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. సో అదేంటంటే మనం కొంచెం గ్రేవీని కూడా బాగా పీల్ చేసుకుంటుంది మనం నానబెట్టడం వల్ల. సో కొద్దిగా ఆయిల్ అండి, దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం ఎక్కువ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి అంటే లైట్ మసాలా టచ్ ఉంటే బాగుంటుందేమో కదా. సో జీడిపప్పు ఒకటే తీసుకున్నాం. ఓకే. లేదా కొంచెం ఇక్కడ మనం టమాటో కూడా యూజ్ చేస్తాం కదా, టమాటో పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అది కూడా బాగుంటుంది. సో కొంచెం టమాటో ముక్కలు ఉడికిచ్చేసి సో కొంచెం మనం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే. సో జీడిపప్పు కొన్ని ఇలాగా కొన్ని కొంచెం పేస్ట్ లాగా కొంచెం పేస్ట్ లాగా వేస్తున్నాం. ఓకే. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కావాల్సితే వాడుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం ప్లెయిన్గా. సో ఇవి వేగుతున్నప్పుడే మనం నానబెట్టిన జీడిపప్పు కూడా దీంట్లోనే యాడ్ చేసేసి కొంచెం వేయించుకోవాలి. సో ఈ ఫ్లేవర్స్ కూడా దానికి పట్టేస్తాయి. సో బఠానీ కూడా ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలా మనం? అవునండి, ఎందుకంటే మిగతావన్నీ కూడా మనకంటే ఎక్కువ టైం టేకింగ్ వెజిటబుల్స్ ఏమీ లేవు కాబట్టి బఠానీ ఒకటి బాయిల్ చేస్తే మిగతా ప్రాసెస్ అంతా కూడా మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే బఠానీ పచ్చిది అయితే కొంచెం బాగానే టైం పడుతుంది, మనకి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ టమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చి బఠానీలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో ఇప్పుడు ఈ బఠానీ వేసుకున్నట్టు మనం కొంచెం ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చేమో కదా ఈ రెండింటి కాంబినేషన్లో? చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. ఓకే రాజు గారు. సో ఆ టమాటా ముక్కలు మగ్గిపోతే మనం జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి, ఎందుకంటే అది తొందరగా అడుగు పడుతుంది కదా, సో అది కొంచెం ఎండింగ్ లోనే యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. మరి ఇక్కడ ఇది మగ్గుతూ ఉంటుంది, ఇలాగ మనం చిట్కా చూసేద్దాం.
పార్శ్వపు నొప్పి, దీన్నే మైగ్రేన్ అని కూడా అంటారు. అసలు ఈ నొప్పి అంటే చాలా భయంకరంగా ఉంటుంది అంటూ ఉంటారు ఈ నొప్పితో బాధపడే వాళ్ళు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందట. మరి ఈ మైగ్రేన్ నొప్పి నుంచి వెంటనే ఉపశమనం దొరకాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. వామును తీసుకుని బాగా పొడిలాగా చేసుకుని ఒక బట్టలో చుట్టేసుకుని ఆ వాసన కనుక పీలుస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ నొప్పి నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఇక్కడతో కూడా కర్రీ పూర్తయిపోయినట్టే ఉంది కదా. రెండింటి కాంబినేషన్ లో ఇక్కడ కాజు మటర్ అంటే పన్నీర్ ఒకటే యాడ్ చేసుకోవాలి మనము. బట్ ఈ వరకు కూడా కూర బాగుంది, చూడడానికి బాగుంది, మంచి రోటీ లాంటి వాటిలోకి సూపర్ కాంబినేషన్. టమాటో, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, రైస్ లోకి కూడా బాగుంటుంది. సింపుల్ రెసిపీ. దీంట్లో జీడిపప్పు పేస్ట్ అండి, అలాగే పన్నీర్ ముక్కలు, ఆ జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తే అదేదో మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కదా. కొంచెం కలర్ కూడా మనకు కొంచెం లైట్ గా అందుకేనేమో ఇలాంటి కూరల్లో బయట మనం కొంటే కలర్ యాడ్ చేస్తారు, అంటే కొంచెం ఆరెంజ్ షేడ్ లో అట్లా కనిపిస్తుంటాయి కదా. ఆరెంజ్ రెడ్ కలర్ అని దొరుకుతుంది, సో ఆ కలర్ అనేది యాడ్ చేస్తారు. సో ఇది కొంచెం మనకి మగ్గుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. సో కొంచెం ఆ కాజు పేస్ట్ థిక్ గా యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా మనకి, అంటే కొంచెం ఆ టెక్స్చర్ అది బాగా వచ్చింది. సో గ్రేవీ అనేది మనకి ఎలా కావాలంటే అలా పల్చగా లూజ్ గా చేసేసుకోవచ్చు. కొంతమంది జస్ట్ ఊరికే అట్లా 4 జీడిపప్పు వేసి దాన్ని ఎక్కువ నీళ్ళు వేసి తిప్పేసేస్తే మనకి అంత చాలా లూజ్ గా అయిపోతుంది, లూజ్ గా అవుతుంది. అంటే ఆ టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా దాంట్లో కలిసిపోతుంది కదా. అవునండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఓకే, ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. సో చూడడానికి కూడా బాగుంది. ఆ పన్నీర్ ముక్కలు, గ్రీన్ పీస్, కాజు. సో కొంచెం మనకు రిచ్ గ్రేవీ వచ్చేసింది. రెడీ అండి. కాజు మటర్ పన్నీర్ రెడీ అండి. సూపర్. కాజు మటర్ పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు మటర్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు మటర్ పన్నీర్ రెడీ. కాజు మటర్ పన్నీర్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. వావ్, సూపర్ ఉంది కదా, చాలా బాగా వచ్చింది. ఓన్లీ ఆ కాజు పేస్ట్ ఒకటే యాడ్ చేసుకున్నాం. అంటే ఇందులో మనం యాడ్ చేసిన బఠానీ అండ్ పన్నీర్, ఈ రెండిటికి కూడా కాజు ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది. అంటే బాగా సూట్ అవుతుంది కూడా దీనికి. అండ్ కొంచెం టొమాటో యాడ్ చేసాము. చపాతీ లాంటి వాటిల్లోకి అయితే యాజ్ ఇట్ ఈస్ గా సూపర్ గా ఉంటుంది. రైస్ లోకి అలా తీసుకోవాలనుకుంటే మనము ఇంకొంచెం స్పైసీగా యాడ్ చేసుకుంటే, కొంచెం లైట్ గ్రేవీ కూడా చేసుకుంటే సరిపోతుంది. నైస్ రాజు గారు. సో చూసారు కదండి, మరి టేస్టీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మనం మామూలుగా కూరగాయలు కడిగిన నీళ్ళైనా సరే, ఆకుకూరలు కడిగిన నీళ్ళైనా సరే, ఫ్రూట్స్ కడిగిన నీళ్లు, ముఖ్యంగా ఎగ్స్ ఉడకబెట్టిన నీళ్లు, ఇవన్నీ కూడా అలా వేస్ట్గా పడేయకుండా మొక్కలకు పోసినట్లయితే టానిక్ లాగా పనిచేసి మొక్కలు మరింత బాగా పెరిగి మరిన్ని పువ్వులు కాయలు వచ్చేటట్లుగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి కపుల్ రెడీగా ఉన్నారు కదండి, ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? హిమబిందు. హిమబిందు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చందానగర్. చందానగర్. హలో అండి. మీ పేరేంటి? దిలీప్. దిలీప్ ఏం చేస్తుంటారు? దిలీప్ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్. ఫార్మా ఇండస్ట్రీలో. వంటలు ఐడియా ఉన్నాయా దిలీప్ మీకు? ఉన్నాయి. ఉన్నాయా? ఓకే. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? మొన్న రీసెంట్ గా 1 year కంప్లీట్ అయింది. మొన్నే రీసెంట్ గా 1 year అయిపోయిందా? సో ఫస్ట్ యానివర్సరీ ఫినిష్ చేసేసుకున్నారా? అవునవును. సూపర్. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో బిందు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? బీట్రూట్ కుర్మా. బీట్రూట్ కుర్మా. మరి దిలీప్ మీరేం చేస్తారు? గోబీ పుదీనా రైస్. గోబీ పుదీనా రైస్. yes. ఓ, సో రైస్ అండ్ కర్రీ అన్నమాట. yes. ఓకే, బాగుంది కాంబినేషన్. యా, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి బీట్రూట్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి కొద్దిగా, గసగసాలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే. బీట్రూట్ కుర్మా బాగుంది వెరైటీ. ఆలు కుర్మా, మిక్స్డ్ వెజ్ కుర్మా అన్ని అయిపోయాయి, ఇప్పుడు బీట్రూట్ కుర్మా. ఫస్ట్ ఆయిల్ వేసుకుని కలర్ఫుల్ గా వస్తుందా ఈ కుర్మా? ఎందుకంటే బీట్రూట్ ఏ చేసినా కూడా దాని కలర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. అవును. పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు. ఓకే. ఈ కుర్మా ఎవరు నేర్పించారు మీకు? నేనే సొంతంగా ట్రై చేశాను. మీరే సొంతంగా ట్రై చేశారా? వెరీ గుడ్. సొంతంగా ట్రై చేసుకుంటేనే ఇలాంటి వెరైటీస్ వస్తాయి. అయ్యో, మీ వారు నవ్వారు ఎందుకు మరి? ఎందుకు పెళ్ళైన దగ్గర నుంచి అన్ని ప్రయోగాలు సొంతంగా చేసి మీ మీదే పెడుతున్నారు? ఉన్నది మీరే కదండి. సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసారు. ఎందుకంటే మీకు పెళ్లికి ముందు వంటలు వచ్చా? వచ్చు, కానీ తక్కువ. ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంతే. సో పెళ్లి అయిన తర్వాత, అంటే పెళ్లి అవుతుంది అన్నప్పుడు ఏమన్నా వంటలు నేర్చుకోవడం మొదలు పెట్టారా, లేకపోతే ఎందుకులే ఒకసారి మా ఇంటికి వెళ్ళాక అప్పుడే చేసుకుందాం అనుకున్నారా? అదండి, సడన్ గా కుదిరిపోయింది. ఇంకా సడన్ గా మ్యారేజ్ అయిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్ ఏనండి మీది? అరేంజ్ మ్యారేజ్. హైదరాబాద్ ఏనా ఇద్దరిది, లేకపోతే మీది తుని? మీది? మాది నర్సీపట్నం దగ్గర కొత్తకోట. ఓ, అంటే మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలే. ఓ, చుట్టాలేనా? అందుకే సడన్ గానా? అంటే అందుకే ఎక్కువ టైం పట్టలేదు, లేకపోతే కొంచెం బయట అయితే కొద్దిగా అన్ని చూసుకొని అంత కొంచెం టైం పడుతుంది కదా. అవునవును. ఇప్పుడు టమాటోస్ కూడా వేయొచ్చు. మీకు తెలుసా ఎప్పుడైనా, అంటే మీ ఇద్దరికి ఏమైనా పెళ్ళి అవ్వబోతుంది అనేది? లేదు. లేదా? మేమిద్దరం కూడా కలిసి ఒక స్వయంవరం కూడా వెళ్ళాం. స్వయంవరమా? మీరు అమ్మాయిని చూసుకోవడానికి, మీరు అబ్బాయిని చూసుకోవడానికి. అవును. ఇద్దరు పక్క పక్కన కూర్చొని కూడా మాట్లాడుకున్నాం మేము. కానీ అప్పుడు కూడా అనుకోలేదు. కానీ అప్పుడు కూడా సడన్ గా ఎలా టర్న్ అయింది మరి మీ ఇద్దరికి పెళ్లి? అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా ఎందుకులే అక్కడ ఇక్కడ అనుకుని ఇంకా చేస్తారు. ఈ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. సరిపోయినట్టు అనిపించట్లేదు బిందుకి. కొంచెం కారపొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా. ఓకే. దీనికి ఏమైనా పేస్ట్ లాంటివి మనం ముందు రెడీ చేసి పెట్టుకోవాలా? పేస్ట్ లాంటిది రెడీ చేసుకోవాలి. ఏ పేస్ట్ రెడీ చేశారు మీరు? కొబ్బరి, మసాలా దినుసులు, జీలకర్ర, గసగసాలు. ఓకే. సో ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొబ్బరిలో మసాలా దినుసులు, గసగసాలు వేసి పేస్ట్ చేసాను.
ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలను యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసిన బాయిల్ చేసింది. ఇప్పుడు కలర్ యాడ్ అవుతుంది కర్రీ. కొద్దిగా సాల్ట్ ఇందాక యాడ్ చేశారా? లైట్ గా యాడ్ చేశాను. ఇప్పుడు అదే సరిపోతుందా మొత్తానికి? వేస్తాను మళ్ళీ. ఓ ఫైనల్ గా ఉందా? ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఈ పేస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు శ్రావణ మాసం కదా, మీకు నోములు అన్ని అయిపోయాయా? 1 year అయిపోయింది కదా. సో అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో పెళ్ళైన 1 year అంతా ఫుల్ బిజీయా పూజలతో వ్రతాలతో? అత్తగారింటికి అమ్మగారింటికి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. లాస్ట్ లో పెరుగు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు కొత్త వెరైటీస్ ఏమైనా చేయాలంటే అట్లా సొంతంగా ఏముంటే అవన్నీ చేస్తాం. వెజిటబుల్స్ తో ఓన్ ఐడియాస్ తో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? డైలీయా? చాలా ఇష్టం. అందుకనే మీ ఆవిడ అంత బాగా వంటలేదు తెలుసా? సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇది కాస్త మగ్గనిస్తే మనకి. అవును, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెడితే మగ్గుతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దామా? ఓకే. చూద్దామా? వావ్, కలర్ఫుల్. ఓకేనా? ఆఫ్ చేసాను. బీట్రూట్ కుర్మా రెడీ. సూపర్. ఓకే, మరి బీట్రూట్ కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి, గసగసాలు, మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, బీట్రూట్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కుర్మా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? బీట్రూట్ కుర్మా. ఓకే, టేస్ట్ చేయండి సార్. సో బీట్రూట్తో వచ్చేసి మనకి ఎంతైనా కొంచెం కమ్మకమ్మగానే వస్తుంది. సో స్వీట్నింగ్ అనేది ఉంటుంది కదా బీట్రూట్లో. కొంచెం ఆ పేస్ట్ కూడా కొబ్బరి అది యాడ్ చేశారు కదా మసాలా టైప్ లో, బాగుంది. అది కూడా ఆ ఘాట్ తగులుతూ మళ్ళీ ఆ ముక్కలు నమిలినప్పుడు మనకు అది కొంచెం తీయగా ఉంది. అండ్ ఆ పెరుగు కూడా బాగుంది, అంటే కొంచెం ఆ పులుపు యాడ్ చేసింది బాగానే. నైస్, బాగుందండి. టేస్టీ, బాగుందండి, టేస్టీగా. నైస్. సో చూసారు కదండి బీట్రూట్ కుర్మా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వర్షాకాలంలో జలుబు, దగ్గు, కఫం, గొంతు నొప్పి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు ఇవి వస్తూనే ఉంటాయి, కొద్ది రోజుల పాటు ఉంటూనే ఉంటాయి. మరి వీటి నుంచి రిలీఫ్ దొరకాలి అంటే జాజికాయ పొడిని పాలలో కానీ లేకపోతే టీలో కానీ వేడి నీళ్ళలో కానీ దేనిలో అయినా తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. ఓకే అండి, మరి ఒక వంట చూస్తారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో దిలీప్ గారు రెడీయా? మీరు ఏదో రైస్ వెరైటీ అన్నారు, గోబీ పుదీనా రైస్. ఓకే, మరి గోబీ పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ పుదీనా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, బిర్యానీ ఆకు 1. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి.
ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. సో అన్ని ఇంకా డైరెక్ట్గా వేసి ఫ్రై చేసేస్తాం. ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే హోల్ గరం మసాలా, గరం మసాలా మొత్తం వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసేసాం. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసి ఓకే. సరే, ఈ రైస్ వెరైటీ ఎవరు నేర్పించారు దిలీప్ గారు మీకు? రైస్ వెరైటీ అంటే కాలేజ్ చదువుకునేటప్పుడు మేము రూమ్లో ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను చెన్నైలో చదివాను. చెన్నైలో. ఓ, సో మీ ఎడ్యుకేషన్ అంతా అంటే ఆఫ్టర్ స్కూల్ అక్కడ అయిందా? నేను ఎంఫామ్ చేశాను. చెన్నైలో బీఫార్మసీ చదివాను అనమాట. ఓకే ఓకే. సో అప్పుడు ఆ ప్రాసెస్లో వంటలు కూడా నేర్చుకోవడం మొదలు పెట్టారనమాట. అప్పుడే ఇంకా వంటలు కూడా ఓకే బ్యాచిలర్ లైఫ్ నుంచి అలవాటు అయ్యాయి. ఓ, ఇప్పుడు కొంచెం కరివేపాకు, నెక్స్ట్ క్యాష్యూ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది క్యాష్యూ వేస్తే. ఓకే. ఈ రైస్ వెరైటీ మీకు ఎప్పుడైనా చేసి పెట్టారా? ఇదే ఫస్ట్ టైమా? ఒకసారి చేస్తే మళ్ళీ రోజు నేను చేయాలి. ఇప్పుడు ఇంతకీ మీకు పెళ్ళైన తర్వాత ఏదైనా వంట చేసి పెట్టారా? లేదు, స్వీట్ ఐటమ్ చేశారు అంతేనా? అంతే. సేమియా పాయసం బాగా చేస్తారు. సేమియా పాయసం బాగా చేస్తారా? ఓ, స్పెషలిస్ట్ అండి సేమియా పాయసంలో. సేమియా బాగా చేస్తాను. పెళ్ళి అవ్వక ముందు అయితే నేను తినేదాన్ని కదా అసలు స్వీట్. తను చేసిన దగ్గర నుంచి తింటున్నాను. వావ్, సూపర్. సేమియా పాయసం కాకుండా ఇంకేం బాగా చేస్తారు? కర్రీస్ బాగా చేస్తాను. ఏమేం కర్రీస్? కర్రీస్ ఏదైనా చేస్తాను. బట్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడు నేను చేయను ఇక్కడ. ఎందుకు? తర్వాత ఎప్పుడు టమాటా కూడా వేసుకుందాం. తర్వాత కంటిన్యూగా చేంజ్ చేస్తారని భయం వేస్తారని టమాటో కూడా వేస్తాము. జీడిపప్పు, టమాటా అన్నీ బాగానే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం పేస్ట్ కూడా వేసేద్దాం. సో ఇది ఏమేమి పేస్ట్? పేస్ట్ ఏంటంటే పుదీనా, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, కొంచెం పచ్చి కొబ్బరి మొత్తం వేసేసి పేస్ట్ చేసేసాం. ఓకే ఓకే. సో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి, సో ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేసాం. సో రైస్కి మనకి బాగా పట్టేస్తుంది పేస్ట్. ఇది జస్ట్ 1 minute ఉడికాక మనం కాలీఫ్లవర్ కూడా, గోబీ కూడా వేద్దాం. గోబీ కూడా వేస్తే ఏంటంటే ఈ గోబీకి కూడా పుదీనా బాగా పడుతుంది. ఇప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. సో ఆ పేస్ట్లో ఏమైనా సాల్ట్ వేసారండి? లేదు. ఓకే, ఇది బాగానే ఫ్రై అయ్యింది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. బాయిల్ చేసుకుని బాస్మతి రైస్. సో చదువుకునేటప్పుడు ఎప్పుడు మీరే చేసేవాళ్ళని వంట? మీ రూమ్మేట్స్ కూడా? అలా ఏం లేదు, ఇంకా అందరూ ఎవరికి వీలుంటే వాళ్ళ? అవును. ఇప్పుడు రైస్ వేసేసి ఓకే. రైస్ కొంచెం పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే మనకి బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ ఏది ఉంటే బాగుంటుంది? అంటే ఏమన్నా ఉండాలా కర్రీ లాంటిది కానీ, లేకపోతే ఏం అక్కర్లేదా? ఇప్పుడు ఎలానో మా వైఫ్ బీట్రూట్ కుర్మా చేసింది కదా. వావ్, ఇది అందులో కలుపుకొని తినేద్దాం అంటారా? బాగుంటుంది. ఓకే. సూపర్. ఒక్క నిమిషం కొంచెం మూత పెడితే సో కొంచెం అది అలా స్టీమ్ అయితే మనకి ఇంకా రెడీ అన్నమాట. బాగుంటుంది. సో దిలీప్ గారు సరిపోతుందా? సరిపోతుంది. ఒకసారి జస్ట్ కలిపేసి వచ్చేసి ఇద్దరిది కలర్, మీది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది కదా. చూడటానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంది. ఎందుకు మీ ఆవిడ కంటే మీకే బాగా వంటలు వచ్చి నాకు అనిపిస్తుంది తెలుసా. మీరు మళ్ళీ అలా ఫిక్స్ చేస్తే నేను ఇంటికి వెళ్ళి వండాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. గుమగుమలు గోబీ పుదీనా రెడీ. సూపర్.
ఓకే, మరి వేడివేడిగా గోబీ పుదీనా రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పుదీనా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ పుదీనా రైస్ రెడీ. గోబీ పుదీనా రైస్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు ఇది కూడా టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. సో ఇద్దరు డిష్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. యా, ఫ్లేవర్స్ బాగున్నాయి. పుదీనా, కొత్తిమీర, సో గోబీ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా బాగానే ఉంది. బట్ చిన్నపాటు ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా అనిపిస్తుంది. అవునా? సాక్రిఫైస్ చేశారా దిలీప్ గారు? చేసే ఉన్నారు. సో అలాగే దాంట్లో కూడా కొంచెం జాగ్రత్త కూడా ఉంది. ఇంకొక మాట కూడా చెప్పారు కదా, 2-3 సార్లు రిపీట్ చేశారు. అవును, చేస్తేనే చేయాలి, చేస్తేనే చేయాలి చెప్పకూడదు కాబట్టి చివరాగా రస్త్రం దీని మీద ప్రయోగించాడు. ఓకే, ఉప్పు అనేది చాలా తగ్గించేసేసారు. చాలా తగ్గించారు. ఆవిడ కరెక్ట్ గా వేసారు. అంటే మీరు మామూలుగా కంటే కూడా తక్కువ అనుకున్నా, ఇందులో అయితే ఈయన అసలు కొంచెం వేసారు. అలా అలా పైన అంటే అలా కావాలని చేశారు. కానీ ఉప్పు ఉంటే ఇంకా అసలు ఇదే సూపర్ సూపర్ గా ఉంది. అంటే ఆ పుదీనా మరి ఓవర్గా కాకుండా కరెక్ట్ గా సరిపోయింది, బాగా వేగింది. మసాలా దినుసులు ఇవన్నీ కూడా బాగా చేశారండి, పర్ఫెక్ట్ గా ఉంది. సో అయితే ఆబ్వియస్లీ హిమబిందుకి వచ్చారు అనమాట. సో బిందు గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో దిలీప్ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ. మీరు కూడా జంటగా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వర్షాకాలంలో ముఖ్యంగా దోమలు, ఈగలు, క్రిమికీటకాదులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. 4 చినుకులు పడగానే వీటి ప్రతాపం ఇవి చూపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు అగర్బత్తిని కిరోసిన్లో ముంచి దాన్ని కనుక వెలిగించినట్లయితే ఇలాంటి క్రిమికీటకాలు ఏవి రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు? ఒక స్వీట్ చూపిస్తున్నాను. స్వీట్ ఏం సో స్వీట్? ఇక్కడ కూడా కొంచెం కాంబినేషన్ తీసుకున్నాను. కాంబినేషన్ ఏం కాంబినేషన్? కొబ్బరి నువ్వుల బర్ఫీ అండి. కొబ్బరి అండ్ నువ్వుల కాంబినేషన్. ఎస్, బర్ఫీ చేస్తాను. ఓ సూపర్. సో అంటే స్టోర్ ఉంచుకునే విధంగానే రాజు గారు ఇది? అవునండి, ఉంచుకోవచ్చు. ఓకే ఓకే. మరి కొబ్బరి నువ్వుల బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి నువ్వుల బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, వేయించిన నువ్వులు 1/2 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎండు కొబ్బరి పొట్టి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో లైట్గా మనకంటే కొంచెం లైట్ కలర్ చేంజ్ కావాలి. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ కూడా పెరుగుతుంది, బాగా వస్తుంది మనకి ఆ బర్ఫీ అనేది కూడా. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఆ నల్లదేంటి రాజు గారు? అది నువ్వులు ఇక్కడ కొంచెం పొడి రూపంలో కూడా యాడ్ చేస్తామండి. ఓకే, కొంచెం మనకు బ్యాండింగ్ లా వస్తుంది. బెల్లం పాకం పట్టేసుకున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఈ కాంబినేషన్ కి మనకి బెల్లం అయినా కూడా బాగానే ఉంటుంది. ఎస్, బెల్లం బాగుంటుంది యాక్చువల్లీ, ఎందుకంటే కొబ్బరికి మనకి
బెల్లం కాంబినేషన్ బాగా సూట్ అవుతుంది. అండ్ నువ్వులకి కూడా అంటే ఆ ఉండలు అవి చేసుకున్నప్పుడు మనము కొబ్బరి ఉండలు కానీ నువ్వుల ఉండలు కానీ బెల్లంతో ఎక్కువ మోస్ట్లీ బెల్లంతోనే చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో దీంట్లోనే మనం కొద్దిగా యాలకుల పొడి, ఓకే, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో కొన్ని నువ్వులు వేయించేసి కొన్ని ఏమో వేయించి పౌడర్లా చేసేసుకున్నాను. సో పప్పు బలంగా వేసినా మనకు మధ్యలో తగులుతున్నప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి. సో కాబట్టి నేను 2 రకాలుగా వాడుతున్నాను నువ్వులు. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు పాకం రెడీ అయితే మనం అవి మిక్స్ చేసుకోవటమేనా? అంతేనే. ఓకే ఓకే. మరి ఇక్కడ పాకం రెడీ అవుతుంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. కరక్కాయ రసాన్ని కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ అనే సమస్య ఉండదు. కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. చిట్కా చూసారు కదండి. ఇంకొంచెం దగ్గరికి. ముద్రపాకమే కావాలేమో కదా రాజుగారి? అవునండి, బర్ఫీ చేసుకుంటున్నాం కదా. సో మామూలుగా మనం లడ్డు అది చేసుకునేమంటుంటే కొంచెం ఇలా లైట్ లేత పాకం అయినా మనకు సరిపోతుంది. ఓకే ఓకే, దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి, సో అది యాడ్ చేసుకున్నాం. సో దీంట్లోనే వేయించిన నువ్వులు, అలాగే నువ్వుల పొడి. ఈ పొడి అంతా కూడా బాగా స్ప్రెడ్ కావాలండి, కొంచెం అలా గట్టిగా పట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. అవును. ఇది కొంచెం ఇట్లా డ్రైగా ఉన్నట్టుంది కదా రాజుగారు, దాంట్లో వేస్తే మనకి సెట్ అయిపోతుందా ముక్కలు? సెట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టీల్ తీస్తారా? సో పొడి కొంచెం మనకు ఉండలా ఉండిపోయింది కదా. అవునవును. నువ్వులు ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే పొడిలా కాకుండా మనకు కొంచెం ముద్దలా వచ్చేస్తుంది. అవును. టెక్స్చర్ వచ్చేసింది కదా, సాఫ్ట్గా అట్లా సాఫ్ట్గా వచ్చేసింది నాకు. సో దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఏం చూపిస్తున్నారు ఈరోజు? వాటర్ మెలన్తో ఒక బర్డ్ షేప్ చూపిస్తున్నానండి. ఓ దాంట్లో మనం షేప్ చేసుకోవాలా? అవునండి. ఓకే. కొంచెం ఇది డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా. బాగుంది. సో కింద వైపు కొంచెం జిగ్జాగ్ కట్టండి.
సో గ్రీన్ చిల్లీ, మిరియాలు ఐస్లా పెడుతున్నాం. ఓకే. సో దాని గింజలు అటు ఇటు ఎక్కడైనా అలాగొచ్చేస్తే ఇంకా అవి కూడా అక్కర్లేదు కదా. కొంచెం ఒక్కోసారి వచ్చేస్తే మనం అలా వదిలిపెట్టేసేయచ్చు. ఓకే. సో ఇలా కారు చేసుకుని చక్కగా అలా తినేయచ్చు కదా. బట్ మిరపకాయ కూడా ఉంది. అవును, అది తీసేసి తినేయాలి. ఓకే. సో బర్ఫీ కూడా చూద్దాం. ఓకే రాజు గారు. కొంచెం గట్టిపడ్డట్టు ఉంది కదా. కొంచెం. సో మనం ఒక కొంతసేపు అట్లా పక్కన పెట్టేసేస్తే మనకి టోటల్ గా పూర్తిగా గట్టిపడిపోతుంది. అప్పుడు మనం జాడీలో కానీ యా గాజు సీసాలో దీంట్లో మనం భద్రపరచుకోవచ్చు. నువ్వుల స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అప్పటి నుంచి. ఎస్, అంటే వేయించి పొడి చేసాం కదా. యా రెడీ. ఓకే అండి, మరి బర్ఫీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి నువ్వుల బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో బెల్లం తురుము, నీళ్లు పోసి యాలకుల పొడి వేసి కొద్దిగా నెయ్యి వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన ఎండు కొబ్బరి పొడి, వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి నువ్వుల బర్ఫీ రెడీ. ఓకే, మరి బర్ఫీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. నువ్వుల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే కొంచెం పప్పులా కూడా వేసాం కదండి. కొబ్బరిని ఎలా అయినా ఇది డామినేట్ చేస్తుంది. కొంచెం ఆ నువ్వులు కొంచెం డామినేట్ చేస్తుందండి. కాకపోతే ఏంటంటే నమ్మలతో ఉన్నప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది. కొంచెం ఆయిలీగానే ఉంటుంది కదా మనకి, ఎండు కొబ్బరి ఎంత ఇచ్చేసినా కూడా. అవునండి, రెండింటి ఫ్లేవర్స్ బాగున్నాయి. అండ్ బెల్లం వల్ల కొంచెం టేస్టీగా యాడ్ అయింది. మంచి హెల్దీ బర్ఫీ యాక్చువల్లీ ఇది. ఎస్, ఇలాంటి అకేషన్లో మనం చేసుకోవచ్చు. అంటే పండుగలు ఇలా ఉన్నప్పుడు మనం అసలు అంటే చుట్టాలు వచ్చినా ఎవరన్నా వచ్చినా మనం హ్యాపీగా చేసి పెట్టవచ్చు. నిల్వ చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవడానికి మనకి ఈజీగా రెడీగా ఉంటాయి. ఈ సీజన్ లో మనం ఎట్లాగో కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. అవునండి. సో ఆ కొబ్బరి కూడా అంటే పచ్చి కొబ్బరి తీసుకున్న కొంచెం బాగా డ్రై రోస్ట్ లాగా చేసేసుకొని కూడా అలా కూడా చేసేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకోవచ్చు. చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి బర్ఫీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము మనం అందరం కూడా. కాకపోతే మితాహారం తీసుకోవడం, అంటే కొద్ది మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామం చేయడం, ఇంకా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడం, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు మునగాకు రసాన్ని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే అధిక బరువు సమస్య క్రమేపీ తగ్గుతుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కాజు మటర్ పనీర్. ఈ రెసిపీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కాజు ఎక్కువగా వాడడం వల్ల
ఈ రెసిపీలో చాలా వరకు క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉన్న రెసిపీ, కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉన్న రెసిపీ, ఫ్యాట్స్ కూడా మనకి కాజులో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా మినరల్స్ అండి, మినరల్స్ అసలైన చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. ఎందుకంటే మైక్రో న్యూట్రియంట్స్ చాలా వరకు మనకి కాజులో ఉంటాయి. ఎలాంటి మైక్రో న్యూట్రియంట్స్ అంటే సెలీనియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ కూడా కాజులో ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా కూడా కాజు చాలా వరకు హెల్దీ. కాకపోతే దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు క్వాంటిటీ పరంగా చూసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో యాడ్ చేస్తున్న వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి ప్రోటీన్స్ సోర్స్ వచ్చేసి మనకి పచ్చి బఠానీలు అండ్ పనీర్ అండి. సో ఒకటి వచ్చేసి మనకి వెజిటేబుల్ ప్రోటీన్, అలాగే పనీర్ వచ్చేసి మనకి డైరీ ప్రోటీన్. సో ఇట్స్ అ కాంబినేషన్ ప్రోటీన్ మనం యాడ్ చేస్తున్నాము. సో ఓవరాల్గా క్యాలరీసే కాకుండా ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది చాలా హెల్దీ అండ్ రిచ్ రెసిపీ. నెక్స్ట్ రెసిపీ బీట్రూట్ కుర్మా. సో బీట్రూట్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బీట్రూట్లో చాలా వరకు ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే బీట్రూట్లో వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో బీట్రూట్ వచ్చేసి కార్బోహైడ్రేట్ సోర్స్ అండి, చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్ సోర్స్. అలాగే బీట్రూట్ లో ఉన్న వేరే ఇంగ్రీడియంట్ ఏంటంటే పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో అండి. టొమాటోలో సోడియం ఎక్కువగా ఉంటుంది, ఆ రెడ్ కలర్ వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా కూడా దీంట్లో యాడ్ చేస్తున్న వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి, గసగసాలు, ఇవన్నీ ఒక లాభాలు ఏంటంటే కొబ్బరిలో మనకి క్యాప్రిలిక్ ఇవన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్, ఎంసిటీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్స్ అ న్యూట్రియంట్ రిచ్ రెసిపీ. కాకపోతే డయాబెటిక్స్ అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ హైగా ఉంటున్నాయి అలాంటి వాళ్ళు ఇది వారానికి ఒక్కసారి, అది కూడా పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ గోబీ పుదీనా రైస్. సో ఇది ఒక కార్బోహైడ్రేట్ రిచ్ రెసిపీ అండి. కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి మనకి ఈ రైస్ నుంచి లభిస్తుంది. సో ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ సోర్స్ ఎక్కువ ఉన్న రెసిపీ వాడుతున్నామో ఆ రెసిపీలో క్యాలరిక్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో యాడ్ చేస్తున్న చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాలీఫ్లవర్ అండి. సో కాలీఫ్లవర్ ఇస్ అ క్రూసిఫరస్ వెజిటేబుల్, అంటే వెజిటేబుల్ ఒక గ్రూప్ వచ్చేసి క్రూసిఫరస్ అండి. సో ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు ఒకవేళ ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ఇష్యూతో బాధపడుతున్నారు, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి నువ్వుల బర్ఫీ. సో ఈ రెసిపీ ఇట్స్ అ స్వీట్ రెసిపీ అండి. సో దీంట్లో మనము షుగర్ బదులుగా బెల్లం యాడ్ చేయడం వల్ల బెల్లం ఒక లాభాలు స్వీట్నెస్సే కాకుండా దాంట్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి అండి. సో కొబ్బరిలో మనకి ఓవరాల్గా కూడా ఎంసిటీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల దాని యొక్క లాభం చాలా వరకు పెరుగుతుంది. ఎందుకంటే ఎంసిటీ ఓవరాల్గా కూడా ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తీయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అలాగే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మోనోలారెన్ అనే కాంపోనెంట్ వల్ల ఈ రెసిపీ లో అంటే ఈ కొబ్బరిలో ఉండడం వల్ల చాలా వరకు మనకి హెల్ప్ఫుల్. డయాబెటిక్ తోని బాధపడే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయకుండా ఉంటే బెటర్ అండి. మిగతా వాళ్ళు అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, లాక్టేటింగ్ మదర్స్కి ఇట్స్ అ గుడ్ రెసిపీ, ఎందుకంటే ఐరన్ రిచ్ రెసిపీ. అలాగే చిన్నపిల్లలకు కూడా ఇది చాలా మంచిదండి, బికాజ్ మనము బెల్లం వాడుతున్నాము, నువ్వులు యాడ్ చేస్తున్నాము. సో వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే పోర్షన్ సైజ్ పరంగా ఒకవేళ మనం 1 పీస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మంచి టేస్టీ స్వీట్ చేసి చూపించారు. అండ్ అలాగే ఆ కాంబినేషన్ లో కర్రీ కూడా చాలా బాగుంది. సో మనము కొంచెం స్పెషల్ అకేషన్స్ లో ఇట్లాంటి స్పెషల్ వెరైటీస్ ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకున్నప్పుడు కొంచెం ఇలా చేసుకోవచ్చు. యా బాగున్నాయి రాజు గారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.